వంశీ గారు మనం చూసాం మొన్న ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగిన టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే క్లియర్గా చెప్పడం జరిగింది. మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎంగా రావాలి, ఆయన ఉంటేనే స్టేట్ అభివృద్ధి చెందుతుంది అని కూడా ఆయన చెప్పిన సందర్భం. అంటే ఆయనే కోరుకుంటున్నారు, నాకు ఎక్కడ పదవుల మీద ఆశ లేదు అని చెప్పారు. ఒకటి సీట్లు ఇచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఇలాంటి విషయాలను ఇప్పుడు తీసుకొచ్చి అంటే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఉంటాయి ఇలాంటి వ్యాఖ్యలు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. సో మరి కార్యకర్తలు ఏ విధంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుందంటారు? మీరు ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు క్లియర్గా ఉన్నారు. సాక్షి ప్రింట్ మీడియాలో డేట్ తప్ప ఏది నిజం ఉండదు, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాలో డేట్ అండ్ టైం తప్ప ఏది కూడా నిజం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నమ్ముకుంది సాక్షి పత్రికని, సాక్షి ప్రింట్ మీడియాని, సోషల్ మీడియాని. సోషల్ మీడియాని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం క్లియర్ చేసేసింది. ఎవడైతే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడో, ఎవడైతే అసభ్యకరమైనటువంటి ప్రచారాలు, అసభ్యకరమైనటువంటి ఫోటో మార్ఫింగ్లు చేస్తూ ఉన్నాడో వాళ్ళందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేశారు ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ సోషల్ మీడియా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఏకైక స్కోప్ ఈ సాక్షి పేపర్ అండ్ ఆల్సో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా, వీటి ద్వారానే ప్రచారం చేయాలి. అవి తప్ప అతనికి అతని అధికారంలో ఉన్నప్పుడు తొత్తులుగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళెవ్వరు కూడా ఇవి తీసుకోవట్లా. మా క్రెడిబిలిటీ పోతుంది. ప్రభుత్వంతో ఒకవేళ అది నిజమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా రావచ్చు, కానీ అవి వాస్తవాలు కాకుండా అబద్ధాలు అయితే రాస్తే మా క్రెడిబిలిటీ పోతుంది. మేము రాయమని హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత కేవలం సాక్షి పేపర్కి, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాకే డిపెండ్ అయినటువంటి ఈ వార్తలు ఏది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పొసగడం లేదు, అందుకే ఇతను ఈ మంత్రివర్గ సమావేశానికి రాలేదు అనేటటువంటి వార్త సాక్షిలో తప్ప ఎక్కడా రాలా. అండ్ ఆల్సో వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడతా ఉన్నారు ఆ వార్త రాయటానికి, భయపడతా ఉన్నారు. ఐ రిపీట్, భయపడతా ఉన్నారు ఆ వార్త రాయటానికి. ఇది నిజం కాకపోతే మనం తీసుకుని లోపలేస్తారు, మనల్ని లోపలేస్తే ఎవడు రాడు, మన అమ్మా బాబే రావాలి, లేదా మన పెళ్ళాం పిల్లలే రోడ్ల మీద చూస్తూ ఉండాలి. ఈరోజు ఆ పరిస్థితులు వచ్చాయి మేడం, ఆ పరిస్థితులు వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయినా అరెస్ట్ అయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త అరెస్ట్ అయితే ఎవడొస్తా ఉన్నాడు ఆ పార్టీలో? ఏం సపోర్ట్ ఉంటాం? జైల్లో మగ్గుతున్నారు ఇప్పటికీ కూడా, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినాయి. ఈ పరిస్థితి మాకు రాకూడదు అని చెప్పేసి మీరు గమనించవచ్చు. సోషల్ మీడియాలో ఈ వార్త ఎక్కడ ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రాయలా. కేవలం సాక్షి పేపర్ని, సాక్షి న్యూస్ క్లిప్పింగ్స్ని కొంతమంది జీతం తీసుకునేటటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే ఈ వార్త రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు, సాక్షి పేపర్లో వచ్చిన వార్త నమ్మట్ల. ఆ తర్వాత వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజల మీదకి ఆ వార్త రుద్దటానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఉంటే కలదు సుఖం అనేటటువంటి ఫార్ములా బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తల్లిని చెల్లిని గెంటేసినటువంటి వాడి పార్టీ ఈరోజు వాళ్ళందరినీ ఇప్పుడు ఈరోజు ఎవరికి అవసరం మేడం? ఎవరికి అవసరం గొడవలు? ఎవరికి అవసరం రాష్ట్రంలో? కేవలం వీళ్ళకే కదా. గొడవలు పడితే ఎవరికి ఉపయోగం? ఈ జగన్మోహన్ రెడ్డికే కదా. అలా గొడవలు పెట్టడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్లో రాస్తే ప్రజలు విశ్వసించడానికి ఏం 2014 నుండి 19 ఉన్న రోజులు కాదు, 19 నుండి 24 వరకు ఈ పోటుగాడు ఏంటో జనం అందరూ చూశారు కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇతను సాక్షి పేపర్ ఏంటి. ఇంకో విషయం ఏంటంటే ఈ సాక్షి పేపర్, ఈ సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం స్టే మీద ఉన్నటువంటి పేపర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టేటటువంటి మైక్ కూడా కోర్టు ఆధీనంలో ఉంది. మీకు ఈ విషయం తెలిసేమో కానీ తెలియదేమో, నాకు ఇక్కడ ఐడియా లేదు. ఈరోజు అంతే కదండి, అంతే కోర్టు స్టేలో ఉంది కదా. హ్యాండ్ ఓవర్ చేయండి రా ఇక చాలు మీ సోది అని అంటే నెక్స్ట్ మినిట్ సాక్షి భవనాల నుండి, సాక్షి పేపర్ల నుండి మొత్తం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సాక్షి పేపర్లో ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటారు. జనాలు ఏమైనా పిచ్చోళ్ళ మేడం నమ్మటానికి? పింక్ డైమండ్ అని రాశారు, క్షుద్రపోయిలు అని రాశారు. ఏమయ్యాయి ఇవన్నీ? పింక్ డైమండ్ ఏమైంది? విజయసాయిరెడ్డి ఏమయ్యాడు? ఈరోజు ఆ పింక్ డైమండ్ అని కూర్చుని విజయసాయిరెడ్డి ఈరోజు ఎక్కడున్నాడు మేడం? ఏదో వ్యవసాయం చేస్తున్నాడండి, బాగా చేస్తున్నాడు వ్యవసాయం. చూశారు, షర్మిలా గారి ఇంటికి వెళ్ళాడు, ఇక ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. ఇక అనకూడదు కానీ ఇంకా అంత దారుణంగా విజయసాయిరెడ్డి పరిస్థితుంది. సో సాక్షి పేపర్ని నమ్ముకుంటే ఈ గోదావరేనని చెప్పి జనాలకు తెలుసు, ఎవడూ నమ్మట్లేదు. క్లియర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, క్లియర్గా ఉన్నారు లోకేష్ గారు. నా చేతి నిండా పని ఉంది, నాకు పనికి మించి భారం నా మీద ఉంది, నాకు వెల్ ఎనఫ్
నేను మంత్రిగా కొనసాగుతాను నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, 15 సంవత్సరాలు నేను కూటమి ప్రభుత్వంలోనే భాగస్వామిగా ఉంటాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టాలని ట్రై చేసేటటువంటి చెల్లిని గెంటేసినవాడు, తల్లిని గెంటేసినవాడు ఈరోజు గొడవలు పెట్టడానికి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆదాయం సాక్షి, ఆయన నమ్ముకున్నటువంటి పేటీఎం కార్యకర్తలు. సో వాళ్ళు చెప్పిన మాటలు ప్రజలు విశ్వసించడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదనేసి ఆయన రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ అయిపోయింది, ఇప్పుడు కేరళ వెళ్ళారు. యాదృచ్ఛికం. There is nothing to do with Sakshi clipping. Please subscribe to Leo News for more videos.